కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యులు బానక నర్మదా మల్లికార్జున మార్చడం అసలు సాధ్యమేనా? నామినేటెడ్ పోస్ట్ పెట్టి ఈ 6 నెలలకీనా అని నిన్న కూడా పంచాయతీ పెట్టుకుని మీటింగ్లు ఊహాగానాలు వినిపిస్తున్న వేళ అంతకు ముందే విషయం లీక్ అయిపోయిందా? సీనియర్లు ఆశిస్తున్నట్లు ఈసారి మార్పు జరిగితే అవకాశం వారికి వస్తుందా? ఇప్పుడు రేపు కూడా మారదు, ఎందుకంటే డెఫినెట్గా మేము ఇప్పుడు అమ్మాయినా అడిగితే అన్నం పెడితే కదా. బానక పాలన బాగా ఉందంటున్న సీనియర్లు అందుకు అంగీకరిస్తారా? 3 నెలలు పూర్తి కాకముందే అప్పుడు ఈ ప్రచారానికి కారకులు ఎవరు? ఎన్నికల ఊసే లేని వేళ ఫిబ్రవరి వరకు బానకకు రాసిచ్చినట్టేనా? ఇట్లనే పనులు చేసుకుంటా కంటిన్యూగా ఆమెనే ఉండాలి, ఎలక్షన్స్ వచ్చే వరకు ఆమెనే ఉండాలని నా యొక్క ఆకాంక్ష. ఎంపీ ఈటల రాజేందర్ మార్చడానికి సిద్ధంగా ఉన్నారా? సీనియర్లకే ఇవ్వాలంటూ ఘంటాపదంగా నొక్కి చెప్పడం వెనుక అసలు కారణం ఏమిటి? ఈటల సన్నిహితుడు తెర మీదకు వస్తారన్న అనుమానమేనా? ఇది జరిగిన ఒప్పందం అన్న మాటలో నిజమెంత? శ్రీ గణేష్ ఆరోపణలు, సీనియర్ల ఒత్తిడిలు, బానక వర్గం ధీమలు, ఇక ఇంతకీ అసలు మార్పు జరుగుతుందా? వాచ్ ఫోకస్. నామినేటెడ్ మార్పు సాధ్యమేనా? ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో. కంటోన్మెంట్ బోర్డు రాజకీయాల్లో ఇప్పుడు బీజేపీలో రచ్చల సాగుతున్న అంశం నామినేటెడ్ మెంబర్ మార్పు. కొందరు సీనియర్లు మార్పు సాధ్యమేనంటూ చెప్పుకొస్తున్న వేళ కొందరు మాత్రం అది సాధ్యం కాదన్నట్లుగానే చెప్పుకొస్తున్నారు. అయితే ఈ విషయంలో అసలు ప్రధానంగా ఈ అంశాన్ని తెర మీదకు తీసుకొచ్చిన నాయకుడు ఎమ్మెల్యే శ్రీ గణేష్. మరి ఎవరు లీకేజీ ఇచ్చారో కానీ ఆయన మీడియాతో మాట్లాడుతూ నామినేటెడ్ మార్పు కోసం చేస్తున్న ప్రయత్నాలు అభివృద్ధిలో చకచక పనిచేయండి సెటర్లు వేయగా నామినేటెడ్ పదవిని వాటాలు వేసుకుని పంచుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపణలు చేశారు. అయితే బీజేపీలో లోపల జరుగుతున్న చర్చను ఆయనకు స్పై సెల్ గా ఎవరు చేరవేశారో కానీ ఆ విషయం కాస్త గంపగుత్తగా బయటపెట్టేశారు. డిఫెన్స్ అధీనంలో ఉంది, సెంట్రల్ బీజేపీ వాళ్ళు గవర్నమెంట్ ఉంది, వారు సీట్లు పంచుకోవడం, ఎలక్షన్ పెట్టకుండా నామినేటెడ్ పోస్ట్ పెట్టి ఈ 6 నెలలకీనా అని నిన్న కూడా పంచాయతీ పెట్టుకుని మీటింగ్లు చేసుకున్నారు. ఇప్పుడైనా బీజేపీ వాళ్ళు మారాలి, పదవులు కాదు ప్రజా సమస్య గురించి ఆలోచించి ఇక్కడ. ఆయన మాటలకు ఆలస్యం పోస్తూ మరుసటి రోజు సీనియర్ నాయకుడు ఈ విషయం పెదవిప్పగా మార్పు జరుగుతుందన్న ఊహాగానాల మధ్య మార్పు చేస్తే మాత్రం ముందు వరుసలో మేం కూడా ఉన్నామంటూ గుర్తు చేశారు. అయితే మార్పు విషయం నిజమే అబద్ధమా తెలియకముందే ఇందులో వారు మాకే కావాలని చెప్పడం వెనుక కూడా అర్థం ఉంది. ఎందుకంటే వారికంటే జూనియర్లుగా ఉండి ఒకేసారి పార్టీలో చేరిన రామకృష్ణకు ముందుగా 3 ఏళ్లు రాజయోగం అనుభవిస్తే రామకృష్ణ వెంటే పార్టీలో చేరిన బానకకు 2వ దఫలో అవకాశం వచ్చింది. అయితే మార్పు జరిగితే వీరిద్దరికన్నా అతి సన్నిహితుడుగా ఉన్న సదాకిషోరుడి వైపు మొగ్గు చూపుతారనేది కొందరి అనుమానం కాగా, అలా జరిగితే పార్టీకి ఇన్నాళ్ళుగా సేవ చేసిన తమకంటే వారికే పదవులు ఇస్తే మా పరిస్థితి ఏమిటంటూ సీనియర్లు నోరు విప్పుతున్నారు. ఆగస్టు వరకు అవుతుందని చెప్పానంటూ అయితే ఆమె కూడా ఈ మధ్యలో అయింది. ఒకవేళ మార్పు జరిగితే డెఫినెట్గా సీనియర్లకు అవకాశం ఇవ్వాలని, ఎందుకంటే సీనియర్లు ఇప్పుడు నేను నేషనల్ కౌన్సిల్ చేసిన, ఇప్పుడు నేషనల్ కౌన్సిల్ అనేది ఎంపీలకు ఇస్తాను. ఇప్పుడు నాట్లాంటి కూడా అవకాశం, కానీ నేను అడగట్లేదు, ఎందుకంటే ఇంకా ఉన్నారు చాలామంది ఆ సీనియర్లకు. నేను ఎవరొక్కరికి సీనియర్ దొరికినా మా అందరం కూడా సాటిస్ఫాక్షన్ మార్చితే. వీరందరిది ఒక వాదన అయితే బానక వర్గంది మరో వాదన. ఈ విషయంపై నామినేటెడ్ సభ్యులు బానక నర్మదా మల్లికార్జున దంపతులు నోరు తెరవకుండా వారు మాత్రం సీటు దింపామా లేదా, మేము సీటు ఎక్కామా లేదా, అది చాలు అన్నట్లుగా ఉండగా, ఇక సీనియర్లతోనే ముళ్ళుతో తీయాలన్న సామెతతో వారితో ఎవరికి అవకాశం లేదన్నట్లుగా చెప్పేస్తున్నారు. ప్రస్తుతం బానక నర్మదా మల్లికార్జునకు ఫిబ్రవరి వరకు అవకాశం ఉండగా సంవత్సర కాలంలో దింపేసే అవకాశం లేదు. ఇదంతా పుకార్లు అయినప్పటికీ ఏం ఒప్పందం జరిగిందో ఏమో కానీ ఆగస్టు మాసంలో మరలా మార్చేస్తారంటూ ప్రచారానికి తెరలేపారు. ఫిబ్రవరి వరకు నో ఛాన్స్ అన్నట్లుగా పరిస్థితులుండగా కేవలం ఎన్నికలు వచ్చి గెలుపు ఓటంలో జరిగితే మినహా వారిని దింపే అవకాశం లేదన్నది సీనియర్ల వాదన కాగా, ఫిబ్రవరి మాసం గడిచిన తర్వాత కూడా ఎంపీ ఈటల దయతలిస్తేనే మరొకసారి అవకాశం అన్నది స్పష్టంగా తెలియజేస్తుండగా, లేనిపోని ఆశలతో కొందరు అదిగో మార్పు అంటే ఇదిగో మార్పు అంటూ చెప్పుకోవడం మినహా అందులో మాత్రం ఏ మార్పు లేదన్నట్లుగా తెలుస్తుంది. 2 ఏళ్ళు ఉండని వద్దమ్మా, మనకేమైనా మనకు పని కావాలి, అది ఇంపార్టెంట్. ఆయన ఉండాలని నేను కోరుకున్నాను, నా ఒపీనియన్ చెప్తున్నాను. నామినేటెడ్ మెంబర్ను మార్చడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే వారి పనితనం నచ్చకపోయినా అలాగే కొనసాగే అవకాశం ఉండగా, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తేనో, అవమ్యాలకు చేయి చేస్తేనో, లేక అధినేతలకు వ్యతిరేకంగా వ్యవహరించి వార్తల్లో ఎక్కితేనో ఆ మార్పుపై ఆలోచన ఉండే అవకాశం ఉండగా, ప్రస్తుతం బానక మాత్రం వీటన్నిటికీ దూరంగా ఉంటూ ఏడాది కాలంలో తన పనితనాన్ని చూపిస్తానంటూ ఎదురుపెట్టి మరి పాలన అందిస్తుండగా, మరో ఏడాది పాటు అందరికీ నో ఛాన్స్ అన్నట్టుగానే పరిస్థితులు కనిపిస్తుండడం విశేషం. మిత్రమా,
మీరు లేని లోటు ఎన్నటికీ తీరనిది. మీరు మమ్మల్ని విడిచి వెళ్లి సంవత్సర కాలం అవుతున్నా మీ జ్ఞాపకాలు ప్రతిక్షణం గుర్తు చేస్తూనే ఉంటాయి. బోయిన్పల్లి మార్కెట్ ఏర్పాటు కొరకు మీరు చేసిన కృషి చిరస్మరణీయం. వెజిటబుల్ కమిషన్ అసోసియేషన్ అధ్యక్షుడిగా 15 సంవత్సరాలు కొనసాగి మార్కెట్ అభివృద్ధి కొరకు అనునిత్యం కృషి చేసిన మిమ్మల్ని ఎన్నటికీ మర్చిపోలేం. తలసాని శంకర్ యాదవ్ ప్రథమ వర్ధంతి నివాళులు. మాడుశెట్టి గిరిధర్, బోయిన్పల్లి మార్కెట్ మాజీ డైరెక్టర్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ రూటు మార్చారా? ఇన్నాళ్ళు కాస్త చేయండి అంటూ చూడండి అంటూ చెప్పుకొచ్చిన నేత ఇప్పుడు హుకుం వేసేస్తున్నారా? ఎమ్మెల్యే ఉంటే పైసలు తీసుకురానుంటే అప్పుడు ఆలోచిస్తున్నారు ఎక్కడ పోయినాకైతే. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా తన పాలన ఇలానే పనితనం ఇలానే ఉంటుందంటూ చెప్పదలుచుకున్నారా? ఇన్నాళ్ళు ఆయనలోని సైలెంట్ యాంగిల్ ని చూసిన అధికారులు ఇప్పుడు వాయిలెంట్ యాంగిల్ ని చూసి ఆశ్చర్యపోతున్నారా? నేను మా ముఖ్యమంత్రి గారు దున్నే డబ్బులు ఇస్తారు, దున్నే డెవలప్మెంట్ చేస్తాము రానిస్తారా? మెత్తగా ఉండాలనుకుంటే అగ్నిగా మారి మంట పెడుతున్నారా? అధికారులు ఇప్పుడు శ్రీ గణేష్ నుంచి ఫోన్ వస్తేనే వణికిపోయే పరిస్థితి వచ్చి పడిందా? ఏంటి అసలు కదా అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. నేను చేసుకో 1 వీక్ అయితే ప్రతిసారి చెప్తాను, నేను మీ ఇంటి మీద వచ్చి ధర్నా చెప్పినప్పుడు నా పేరు గణేష్ కాదు. ఎందుకంటే ఏ ఆఫీసర్ చెప్పిన ఆ ఇంటి మీద ధర్నా, ఎందుకంటే ఈ పద్ధతి కాదు. ఇన్ని రోజులు అంటే ఎవరు అనుకుంటారండి? ఎవరు చూస్తే నా ఫెయిలియర్ అనుకుంటారు. ఫెయిలియర్ ఎవరిది? కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మొన్నటి వరకు కూడా ఆయన ఒక సాదా సీదా ఎమ్మెల్యే. కాస్త అమాయకంగా కాస్త మెత్తగా పనులు చేయిస్తూ అధికారులను నెమ్మదిగా దారిలోకి తెచ్చుకుంటూ ఏడాది పాలన అందించారు. అయితే ఆయన పలకరింపుతో పాటు ఆయన దగ్గరుండి అదలా ఇదలా అంటూ చెప్తుండడంతో వారంతా పాపం ఇప్పుడే పట్టు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారంటూ భావించారు. ఇలా సభ్యంగా అవసరం ఉన్న చోట ఇది కాస్త చూడండి అంటూ సిఫార్సు చేస్తూ పనులు చేయించుకుంటూ అందరికి సమానమైన గౌరవం అందిస్తూ ముందుకు సాగారు. కానీ ఇప్పుడు ఏడాది పాలన పూర్తవుతున్న వేళ ఆయనలో వచ్చిన మార్పు చూస్తే మాత్రం ఈయన ఆయనేనా అంటూ అధికారులు 1-2 మార్లు ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు శ్రీ గణేష్ లో వచ్చిన మార్పులు కాస్త చేస్తాం కాదు ఇప్పుడే ఇక్కడే చేసి చూపండి అంటూ గట్టిగానే తలంటేసేలా మారగా ఇక అధికారులు ఆయన నుంచి ఫోన్ కాల్ వస్తే చాలు ఏం గుర్తొచ్చిందంటూ ఆలోచనలు పడుతూ ఆయన అడిగే ప్రశ్నలకు నెమ్మదిగా సమాధానం చేస్తాం వెంటనే పనులు చూసే పనులు పడుతున్నారు. అది జీహెచ్ఎంసీ వరకు బాగానే ఉండగా రెవెన్యూ అధికారులు సైతం ఆయన మాట దాటి ముందుకు వెళ్ళలేని పరిస్థితి. డబుల్ బెడ్రూమ్ వ్యవహారంతో పాటు వాటర్ వర్క్స్ అధికారులు ఇప్పటికే పలు వ్యవహారాల్లో ఆయన ఆగ్రహ జ్వాలను చూస్తుండగా బోర్డులో మాత్రం ఇంకా కాస్త ఆలోచిస్తూ అడుగులు వేస్తున్నారు. ఎందుకంటే వారు కేంద్ర ఆధీనంలో పనిచేసే అధికారులు కాగా వీరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే అధికారులు కావడంతో ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేస్తే తమ పని అయిపోతుంది అన్నది వారి భావన. శ్రీ గణేష్ కూడా కేవలం వారిపైనే ఆధారపడకుండా కలెక్టర్ నుండి ఎండీల వరకు అందరితో టచ్ లో ఉంటుండగా ఇక ఆయన అడిగింది ఆలస్యం కొండ మీద కోతిని తీసుకురమ్మన్నా కూడా తీసుకొచ్చి ఇవ్వాల్సిన పరిస్థితి అధికారులది. నేను శాంక్షన్ చేపిస్తా, లేకుంటే బడ్జెట్ అలాట్ చేపిస్తా. నేను చేసుకో 1 వీక్ అయితే ప్రతిసారి చెప్తాను, నేను మీ ఇంటి మీద వచ్చి ధర్నా చెప్పినప్పుడు నా పేరు గణేష్ కాదు. ఎందుకంటే ఏ ఆఫీసర్ చెప్పిన ఆ ఇంటి మీద ధర్నా, ఎందుకంటే ఈ పద్ధతి కాదు. ఇన్ని రోజులు అంటే ఇన్నాళ్ళు సైలెంట్ యాంగిల్లో పాలన ఎలా ఉంటుందో చూపించిన ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఏడాది పాలనలో సైలెంట్ వర్షన్ లో పూర్తి చేసే పనులు జరగవని వైలెంట్ రూపాన్ని కూడా కలిపేసి మొత్తానికి అధికారులతో పనులు చేస్తుండగా మరి ఒక్క ఏడాదిలోనే ఇలాంటి యాంగిల్ చూపిస్తే ఇంకా మిగిలిన ఉన్న 4 ఏళ్లలో ఇంకా ఎలాంటి పాలన అందిస్తారో వేచి చూడాలి. జై హో జనతా, వెనుకడుకైపోరు మనకెందుకు అనుకోరు. తలసాని శంకరన్న, మీరు మమ్మల్ని విడిచి కానరాని లోకాలకు వెళ్లి సంవత్సరం గడిచింది. భౌతికంగా మీరు మా మధ్య లేకపోయినా మీ జ్ఞాపకాలు మీరు చేసిన అభివృద్ధి ప్రతిక్షణం గుర్తు చేసుకునే ఉంటుంది. ఏ లోకంలో ఉన్నా మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ బోయిన్పల్లి మార్కెట్ అభివృద్ధి కొరకు మీరు చేసిన సేవలు చిరస్మరణీయం. తలసాని శంకరన్న ప్రథమ వర్ధంతికి ఇవే మా ఘన నివాళి. చిగుర్ల శ్రీనివాస్, బాలాజీ వెజిటబుల్ కమిషన్ ఏజెంట్, టీవీ శంకరరావు అండ్ బ్రదర్స్ వెజిటబుల్ కమిషన్ ఏజెంట్. ఆస్ట్రేలియా పర్యటనను ముగించుకొని నగరానికి చేరుకున్న మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే దివంగత మాగంటి గోపీనాథ్ నివాసానికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. విదేశీ పర్యటనలో ఉన్న తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం నగరానికి చేరుకున్నారు. వెంటనే మాగంటి గోపీనాథ్ నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. మాగంటి గోపీనాథ్తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 1992 నుండి మాగంటి గోపీనాథ్ తాను సోదరులుగా మంచి మిత్రులుగా కలిసి రాజకీయాల్లో కొనసాగమని గుర్తు చేశారు. కుటుంబ సమేతంగా తాను విదేశాలకు వెళ్లడంతో మాగంటి గోపీనాథ్ అంతిమయాత్రలో పాల్గొనలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. మాగంటి గోపీనాథ్ కుటుంబ సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అమీర్పేట్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హనుమంతరావు, నాయకులు నామన సంతోష్ కుమార్, అశోక్ యాదవ్, శ్రీహరి, ఆరిఫ్, హరి సింగ్, నారాయణ తదితరులు తలసాని వెంట ఉన్నారు.
అత్యవసర ఆరోగ్య చికిత్స కోసం ఎల్ఓసి ఎంతగానో ఉపయోగపడుతుందని నిరుపేదలు డబ్బులు పెట్టి కార్పొరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందలేని పరిస్థితుల్లో సీతాఫల్ మండి క్యాంపు కార్యాలయాన్ని ఆశ్రయిస్తే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎల్ఓసి పత్రాలను అందించడం జరుగుతుందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు తెలిపారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన అనిల్ కుమార్ రాజేశ్వర్లు అనారోగ్యంతో బాధపడుతుండగా చికిత్స కోసం నిమ్స్ ఆసుపత్రిని ఆశ్రయించి అక్కడి నుంచి అయ్యే ఖర్చును ప్రపోజల్ రూపంలో తీసుకొచ్చారు. దీంతో సీఎం రిలీఫ్ ఫండ్ కు పద్మారావు ద్వారా దరఖాస్తు చేసుకోగా ఈ రోజు ఇద్దరికీ కలిపి 4.5 లక్షల ఎల్ఓసి పత్రాలను పద్మారావు అందించారు. సీఎంఆర్ఎఫ్ నుంచి లెటర్ ఆఫ్ క్రెడిట్ ద్వారా వారి ఆరోగ్యానికి చికిత్స చేయించుకోవచ్చునని నిరుపేదలు ఈ అవకాశం వినియోగించుకోవాలంటూ పద్మారావు సూచించారు. బోయినపల్లి కూరగాయల మార్కెట్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి తెలుగు రాష్ట్రాలలోనే అతిపెద్ద మార్కెట్ గా తీర్చిదిద్దిన వెజిటబుల్ కమిషన్ ఏజెంట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్ అన్నగారి ప్రథమ వర్ధంతి శ్రద్ధాంజలి. మీ మరణం మమ్మల్ని తీరని దుఃఖ సాగరంలో ముంచేసింది. మీరు చూపిన మార్గంలో నడుస్తూ మీ ఆశయాలను నెరవేరుస్తామని తెలియజేస్తూ సెరివిల్లా వెంకటేష్, బోయినపల్లి మార్కెట్ నెంబర్ B46, పొటాటో మార్కెట్. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ భక్తి పారవశ్యంలో మునిగి తేలారు. బోయిన్పల్లి బాపూజీ నగర్లోని శ్రీ పోచమ్మ దేవాలయ 15వ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పాల్గొని బస్తీ పెద్దలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీ గణేష్ ను ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అమ్మవారి అనుగ్రహంతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నట్లు శ్రీ గణేష్ తెలిపారు. సీనియర్ నాయకులు బంగారు సదానంద్, బల్వంత్ రెడ్డి, మారుతి గౌడ్, గోమతితో పాటు పలువురు పాల్గొన్నారు. ఆలయాల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని, ఆలయాలు అభివృద్ధి జరగాలంటే భక్తుల సహకారం ఎంతో ముఖ్యమంటూ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ తెలియజేశారు. కంటోన్మెంట్ బోయిన్పల్లి బాపూజీ నగర్లోని శ్రీ పోచమ్మ ఆలయంలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో అతిథిగా బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన్న ప్రతాప్ పాల్గొన్నారు. ఆలయ 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా పూజా కార్యక్రమాలతో పాటు హోమ పూజలను ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేశారు. కమిటీ సభ్యుల ఆహ్వానంతో ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమంలో జంపన్న పాల్గొనడంతో పాటు అమ్మవారి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులను జంపన్నను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు శంకర్, సంపత్, రాజు, రాము, అజిత్, ప్రేమ్, శ్రీకాంత్, బాలకృష్ణ, నాగరాజు, మురళితో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు బాపూజీ నగర్ శ్రీ పోచమ్మ దేవాలయ 15వ వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా కొనసాగాయి. పార్టీలకు అతీతంగా నాయకులను ఆహ్వానించారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులను ఆలయ నిర్వాహకులు శంకర్ తో పాటు పలువురు ఘనంగా సన్మానించారు. కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మదా మల్లికార్జున దంపతులు పోచమ్మ దేవాలయంలో జరిగిన వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని భక్తి పార్వశంలో మునిగి తేలారు. అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఆలయ కమిటీ సభ్యులతో కలిసి చేపట్టారు. పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న భానుక నర్మదా మల్లికార్జున్, వార్డు అధ్యక్షుడు రాకేష్లను కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. సికింద్రాబాద్ బోయినపల్లి కూరగాయల మార్కెట్ అభివృద్ధి కొరకు ప్రతిక్షణం పరితపించిన వెజిటబుల్ కమిషన్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దివంగత తలసాని శంకర్ యాదవ్ గారి మొదటి వర్ధంతి కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొని శ్రద్ధాంజలి ఘటిద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వెజిటబుల్ మార్కెట్ యార్డ్, బోయినపల్లి. డ్రైవర్ అండ్ క్లీనర్ యూనియన్ గౌరవ అధ్యక్షులు తలసాని రవీంద్ర యాదవ్, స్కైలాబ్ అధ్యక్షులు మాడుగుల జనార్దన్, వైస్ ప్రెసిడెంట్ రాచకొండ యాదగిరి, ట్రెజరర్ నిమ్మల రమేష్, జనరల్ సెక్రటరీ మచ్చగరి, సెక్రటరీ వెంకటేష్ మరియు సభ్యులు. భారీ చెట్టును ఒక చోట నుండి ఇంకో చోట పెట్టడం సాధ్యమేనా అనుకున్నారు. చెట్ల వేళ్లతో బయటికి తీసినా మరో చోట పాతిపెట్టిన చెట్టుకు ప్రాణం ఉంటుందా లేదా అని ఎన్నో సందేహాలు. వాటన్నిటినీ పటాపంచలు చేస్తూ నార్త్ జోన్ ట్రాఫిక్ ఏసీపీ శంకర్రాజు చేసిన ధైర్య సాహసాలు పదుల సంఖ్యలో భారీ వృక్షాలకు ప్రాణం పోసి అటు ట్రాఫిక్ సమస్య పరిష్కరిస్తూ ఇటు పర్యావరణ పరిరక్షకుడిగా నిలుస్తున్నారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు సైతం ఏసీపీ శంకర్రాజు సేవలను సద్వినియోగం చేసుకుంటూ ప్యాట్నీ నాలా వద్ద ఉన్న 2 భారీ వృక్షాలను వేర్లతో తొలగించి మరో చోట పాతిపెట్టారు.
కంటోన్మెంట్ బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ సూచనల మేరకు బోర్డు హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ పర్యవేక్షణలో ఏసీపీ శంకర్రాజు నేతృత్వంలో వీటా ఫౌండేషన్ సహకారంతో 2 భారీ వృక్షాలను ప్యాట్నీ సెంటర్ నాలా నుండి తొలగించి కంటోన్మెంట్ మైదానం బైజాన్ పోలో గ్రౌండ్ లో చెట్లను వేర్లతో సహా పాతిపెట్టారు. భారీ క్రేన్ల సహాయంతో ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది అడుగడుగున జాగ్రత్తలు తీసుకుంటూ భారీ వృక్షాలను మైదానంలోకి తరలించారు. విజయవంతంగా చెట్లను మరో చోట పాతిపెట్టడం జరిగిందని ఏసీపీ శంకర్రాజు తెలిపారు. చెట్లను నరికివేయకుండా అధికారుల అనుమతులతో మరో చోట చెట్లను జీవనాన్ని కల్పించి పర్యావరణాన్ని కాపాడుకునేలా ముందుకు సాగడం జరుగుతుందని శంకర్రాజ్ అన్నారు. తమకు అన్ని విధాలుగా సహకరిస్తున్న అధికార యంత్రాంగానికి కృతజ్ఞతలు తెలిపారు. ట్రాఫిక్ సీఐ రమేష్, ఆర్ఎస్ఐ శ్రీధర్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ అధికారులు చెట్ల కొమ్మల తొలగింపుతో పాటు క్రేన్ల ఏర్పాట్లు నిమగ్నమయ్యారు. మరికొన్ని చెట్లను మరో చోట వేర్లతో పాతిపెట్టనున్నట్లు హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్ తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు అధికారులు, ట్రాఫిక్ పోలీస్ విభాగం అధికారులు సంయుక్తంగా చేసిన ప్రయత్నానికి మంచి స్పందన వచ్చింది. హైడ్రా కూల్చివేతల్లో ఎన్నో వృక్షాలు కోల్పోవాల్సి ఉన్నప్పటికీ వాటిని రక్షించడంలో అధికారులు తీసుకున్న నిర్ణయం పట్ల నగరవాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సూచనతో మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ సంతోష్ యాదవ్ స్పీడ్ అయ్యారు. మోండా డివిజన్లో రోజువారీ పర్యటనలు చేస్తూ సమస్యలు అడిగి తెలుసుకుంటూ పరిష్కరించే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. డివిజన్లో రోజుకొక చోట పర్యటన చేస్తూ బస్తీ కాలనీ వాసులకు చేరువయ్యేలా సాగుతున్నారు. సోమవారం మోండా డివిజన్ కుమ్మరిగూడలో సంతోష్ యాదవ్ పర్యటించారు. స్థానికంగా రోడ్ల సమస్య నెలకొందని స్థానికులు సంతోష్ యాదవ్ దృష్టికి తీసుకెళ్లారు. జేహెచ్ఎంసీ అధికారులతో కలిసి పర్యటించి సంతోష్ యాదవ్ వీలైనంత త్వరగా ఎమ్మెల్యే నిధులతో కుమ్మరిగూడలో రోడ్డు పనులు పూర్తి చేస్తామని స్థానికులకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో మోండా డివిజన్లో అనేక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని సంతోష్ యాదవ్ తెలిపారు. మారేడుపల్లి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానంలో ధర్మకర్తల సమావేశం సోమవారం జరిగింది. ఆలయ అభివృద్ధిపై పలు అంశాలపై సుదీర్ఘంగా సమావేశంలో చర్చించారు. చైర్మన్ రేపాల వెంకటేశ్వర్లు సారథ్యంలో జరిగిన సమావేశంలో రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. దేశంలో కరోనా కేసులు పెరుగుతుండటంతో జాగ్రత్తలపై దృష్టి పెట్టాలని తీర్మానించారు. ఆలయ అభివృద్ధి కొరకు ధర్మకర్తలు సైతం దాతల సహకారం తీసుకుని అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని నిర్ణయించారు. దేవాలయం అభివృద్ధికి ఎవరు తోచిన సహాయాన్ని వారు అందించాలని కోరారు. సమావేశంలో ధర్మకర్తలు పరమేష్, రామ్మోహన్, శ్రీనివాస్, నర్సింగ్, బాలరాజ్లతో పాటు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డ్ హనుమాన్జీ కోఆపరేటివ్ సొసైటీలో విద్యుత్ ట్రాన్స్ఫారం వైర్లు తగిలి మృతి చెందిన మేక యజమానికి బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ తన సహాయాన్ని అందించారు. మేక ఆహారం కొరకు ట్రాన్స్ఫారం వైర్ల చుట్టూ ఉన్న ఆకులను తినేందుకు ప్రయత్నించగా విద్యుత్ షాక్ తో మేక అక్కడికక్కడే మృతి చెందింది. ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న బానుక నర్మదా మల్లికార్జున్ సంఘటన విషయాన్ని తెలుసుకుని చింతించారు. మేక యజమాని వివరాలు తెలుసుకుని 5,000 రూపాయలను తన సొంతంగా బానుక మల్లికార్జున్ అందజేశారు. విద్యుత్ షాక్ తో మేక మృతి చెందడం దురదృష్టకరమని బానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు. విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి ప్రమాదకరంగా ఉన్న ట్రాన్స్ఫారం సమస్యను తీసుకెళ్లి చుట్టూ కంచె ఏర్పాటుకు కృషి చేయనున్నట్లు బానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు. 1వ వార్డు బీజేపీ అధ్యక్షుడు జయపాల్, రాకేష్ బానుక నర్మదా మల్లికార్జున్ అందించిన సహాయం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. మేక యజమాని వివరాలు తెలుసుకుని 5,000 రూపాయల నగదును ఆయన అందజేశారు. ఇంకోటి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ కి రిక్వెస్ట్ గా ఒక లెటర్ సబ్మిట్ చేయబోతున్నాం. రేపు ఖచ్చితంగా లెటర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చిన తర్వాత వీలైనంత తొందరలో ఆ పని అయ్యేటట్టు చూస్తామని చెప్పి గణనాథుని అనుగ్రహంతో ఆ మహిళా నాయకురాలు వార్డు సమస్యలపై దృష్టి సారించారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ వార్డుల్లో సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. సికింద్రాబాద్ గణపతి దేవాలయ ధర్మకర్త నిమ్మ వందన బోయిన్పల్లిలోని సంజీవయ్య నగర్ కాలనీలో చెట్ల కొమ్మలు వేపుగా పెరిగాయి. తరచుగా విద్యుత్కు అంతరాయం నెలకొంది. స్థానికంగా విద్యుత్ పోల్ ప్రమాదకరంగా మారడంతో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సహకారంతో సంబంధిత అధికారుల దృష్టికి సమస్యను నిమ్మ వందన తీసుకెళ్లారు. దీంతో విద్యుత్ శాఖ అధికారులు నూతన పోల్ ఏర్పాటు చేసి వైర్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. ఈ సందర్భంగా అధికారులకు నిమ్మ వందన కృతజ్ఞతలు తెలిపారు.
రామ్గోపాల్పేట డివిజన్లో అధర్మంపై ధర్మం విజయం సాధించిన రోజు జూన్ 9 అని రామ్గోపాల్పేట డివిజన్ బీజేపీ కార్పొరేటర్ చిర్ర సుచిత్ర శ్రీకాంత్ అన్నారు. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటెస్టెడ్ కార్పొరేటర్ అత్తెల్లి అరుణా శ్రీనివాస్ గౌడ్ ఎన్నికలను సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారని, చివరికి న్యాయమే గెలిచిందని అత్తెల్లి అరుణా శ్రీనివాస్ అన్నారు. 2020లో అత్తెల్లి అరుణా శ్రీనివాస్ గౌడ్ పై చిర్ర సుచిత్ర శ్రీకాంత్ కార్పొరేటర్ గా గెలుపొందారు. అయితే ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ జీహెచ్ఎంసీ ఎన్నికల అధికారితో పాటు కార్పొరేటర్ పై కేసు వేశారు. కార్పొరేటర్ చిర్ర సుచిత్ర శ్రీకాంత్ కు అనుకూలంగా తీర్పు రావడంతో అత్తెల్లి అరుణా శ్రీనివాస్ గౌడ్ హైకోర్టును ఆశ్రయించారని, హైకోర్టులో కూడా కేసును డిస్మిస్ చేయడం జరిగిందని కార్పొరేటర్ చిర్ర సుచిత్ర శ్రీకాంత్ తెలిపారు. కోర్టు తీర్పుపై కార్పొరేటర్ చిర్ర సుచిత్ర శ్రీకాంత్ హర్షం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ ఫుడ్ అండ్ సివిల్ సప్లై మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సికింద్రాబాద్ అభివృద్ధి కొరకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. సెక్రటరియట్ లో మినిస్టర్ను కలిసి పలు అంశాలపై ఆదం సంతోష్ మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సంక్షేమ పథకాలను అమలు పరుస్తుందని ఆదం సంతోష్ అన్నారు. ఆరోగ్యం విషయంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ సూచించారు. మహమ్మద్గూడ యూపీహెచ్సీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ సామల హేమ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. బీపీ, షుగర్, బ్లడ్ తదితర పరీక్షలతో పాటు పోషకాహారంపై వైద్యుల అవగాహన కల్పించారు. ఉచిత వైద్య శిబిరాలను డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని రోగాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ ఎలిజబెత్, బీఆర్ఎస్ నాయకులు పింకీ, సంగీత, ఏఎన్ఎంఎస్ ఆశా కార్యకర్తలతో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 1వ వార్డు బోయినపల్లి, చిన్నతోకట్ట, సంజీవయ్య నగర్, సంచారపురి కాలనీ, న్యూ బోయినపల్లి తదితర ప్రాంతాల్లో విద్యుత్ శాఖ అధికారులు ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించి సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేశారు. వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ స్తంభాలను తొలగించాలని జేఎంఆర్ టీం సభ్యులు గతంలో అధికారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం విద్యుత్ శాఖ అధికారులు చేపట్టిన స్తంభాల తొలగింపు, నూతన స్తంభాల ఏర్పాటు పనులను జేఎంఆర్ టీం సభ్యులు నగేష్, విజయ్, లడ్డు, జైహింద్, అనిల్ కుమార్ తో పాటు పలువురు పరిశీలించారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట నిధులు సరిగ్గా రావడం లేదని, కేవలం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట నిధులు మాత్రం మంజూరు చేస్తున్నారంటూ కుక్కడపల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మండిపడ్డారు. హస్మత్పేట చెరువు ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్ మొత్తం నరసింహ యాదవ్తో కలిసి ఎమ్మెల్యే మాధవరం పర్యటన చేపట్టారు. స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకోవడంతో పాటు వెంటనే సమస్యలు పరిష్కరించాలంటూ అధికారులకు సూచించారు. హస్మత్పేట చెరువును పరిశీలించడంతో పాటు స్థానికుల నుంచి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అధికారుల పనితనం సరిగ్గా లేకపోగా త్వరగా రెస్పాన్స్ కావడం లేదంటూ ఎమ్మెల్యేకు పలువురు ఫిర్యాదు చేశారు. వారి సమస్యలు వెంటనే పరిష్కరించాలంటూ సూచించడంతో పాటు సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్న చోట నిధులు సరిగ్గా రావడం లేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన ఆనాటి నిధులతోనే ఇంకా పనులు సాగుతున్నాయంటూ మాధవరం స్పష్టం చేశారు. ప్రభుత్వ నిధులు మంజూరు చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేయవలసిన పరిస్థితి వస్తుందంటూ మాధవరం హెచ్చరించారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.